ఇప్పుడు ఏ చట్టం తీసుకొచ్చినా ఏం మార్పులు చేసినా కూడా తరతరాల నుంచి భూమి దున్నుకున్నటువంటి పేద రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఒక ఊరిలో తరతరాల నుంచి వాళ్ళు దున్నుకుంటూ ఉంటారు, కాగితాలు ఉండకపోవచ్చు. ఊరంతా తెలుసు కదా ఆ ఫ్యామిలీ ఆ భూమిని దున్నుకుంటూ జీవిస్తున్నది అన్నది రహస్యం ఏమి కాదది. వాళ్ళు ఇవాళ ధరణి పెట్టిన తర్వాత అందులో ధరణిలో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు రాజకీయంగా బలం ఉన్నటువంటి వ్యక్తులు ఆ భూములను తక్కువ ధరలకు మేము ఇంత, అది జరగదు అక్కడ. ఆలస్యం అవుతూ ఉంటే వాళ్ళకు ఆందోళన చెందుతారు. దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ చూపించాలా? అవును, దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ చూపించాలా? ఎప్పటి నుంచి ఆ భూములు దున్నుకుంటున్నాం, లేకపోతే దానికి శిస్తు కట్టినట్లు ఏమైనా స్లిప్పులు చూపించాలా? రకరకాలు ఉంటాయిలేండి దాని వెనక. అదే అవన్నీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ లోకల్ గా ఉండే లీడర్లు ఎందుకు ఇవాళ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినప్పటికీ, జీడిపి పెరిగినప్పటికీ, నగరం హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది 65% రెవెన్యూ పెరిగినప్పటికీ ఎందుకు ఓడిపోయారు అని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అక్కడ విలేజెస్ లో కూడా ఇదిగో నీకు 10 లక్షలు విలువ చేసి భూమి 2 లక్షలు ఇస్తాను, నాకు రాపిచ్చు, నేను చూసుకుంటా, అవన్నీ నేను చేసుకుంటా, ధరణిలో ఎక్కించుకుంటా, ఏం చేసుకుంటాను అని అలా రకరకాలుగా బెదిరింపులు, కొంతమంది అలా చేయటం వలన కూడా వ్యతిరేకత ఊరంతా వస్తుంది. ఒక వ్యక్తి ఒక్కడు చేసినా కూడా ఊరంతా రేపు మనకు కూడా ఎలాగే జరుగుతుందేమని భయపడతారు సహజంగా. అలాగే రెండోది ఏం జరిగింది, ప్రభుత్వ భూమి యొక్క సర్వే నంబర్లు కూడా ధరణిలో వాళ్ళ పేర్లతో ఎక్కించుకొని రాజకీయ పలుకుబడితో ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. 1.5 ఎకరాల పైన ఉందని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు ఆ మాట. దాన్ని బయటికి తీస్తామన్నారు. ఇప్పుడు తీయాలి. 1 కోటి ఎకరాల పైన భూమి, 1,40,00,000 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉంటే మరి ఎంత భూమి ఆ విధంగా ప్రైవేట్ పరం అయిపోయిందో ప్రభుత్వ భూమి లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది తీస్తారా ఈ ప్రభుత్వం? ఈ చట్టం వలన అదేమన్నా బయటకు వస్తుందా చూడాలి. ఇప్పుడు చట్టం మారుస్తేనే సరి, జరిగిన అన్యాయం తిద్దగలుగుతారా అనేది పెద్ద డౌటే. చేయగలుగుతారా, చేస్తారా? అవి మళ్ళీ బంధువులు చుట్టాలు ఏ పార్టీలో ఉన్నా కూడా అడ్డమేమొస్తుంది, బంధువులు చుట్టాలు, అరే మనవాడు, లేకపోతే వాళ్ళు కూడా నమస్కారం పెట్టేసి వీళ్ళకి ఏదైనా సహాయం చేయటము, చేశారు కదా అని వదిలిపెట్టడము, ఇవి జరుగుతున్నవి. ఏ పేరుంటే ఏముంది అక్కడ? సరే వాళ్ళేదో ధరణి పెట్టారు, ధరణి వలన కొంతమంది ఈ రికార్డులు. కానీ లక్ష్మణ్ గారు చాలా ఈజీగా చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. గతంలో కూడా ఒక్క ఏలు ముద్రతోనే, అంటే ఏలు ముద్ర ఉండాలి, వాళ్ళ యొక్క అన్ని ఆనవాళ్ళు ఉంటేనే వాళ్ళకి బదలాయింపు జరుగుతుంది, ధరణి ఒక సేఫ్టీ, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ధరణి అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు చాలా లోపాలు జరిగాయి, చాలామంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి, కాబట్టి ఆ లోపభూయిష్టంగా ఉంది కాబట్టే ధరణి పోర్టల్ని తీసేసి మేము భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్తున్నారు కాంగ్రెస్. అదే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చడంలో సరే ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం నేను మా పేరు మాకు రావాలి, మా పేరు రావాలి అనే ఉద్దేశంతో మార్చారు అనుకుందాం, కొన్ని సవరణలు చేశారు అనుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు భూముల విషయంలో బయటికి తీయగలుగుతారా ఒకటైతే, రెండోది మళ్ళీ జరగకుండా ఉండాలి. రైట్, విచారణ జరిపించాలంటారు. విచారణ జరిపించాలా, ఎక్కడ అన్యాయం జరిగిందనేది చేయాలా? ఏదో ఒక విమర్శలో ప్రతి విమర్శలే విమర్శలు ప్రతి విమర్శలకే సమయం సద్వినియోగం చేసుకోకుండా ఎక్కడ జరిగింది, ధరణిలో ఎక్కడ లోపం జరిగిందనే దాని మీద విచారణ అయితే జరిపించాలంటారు. జరగాలి, మళ్ళీ మీరు చేయకూడదు ఆ తప్పు. రైట్, మీరు కూడా తప్పు చేయకూడదు. రైట్.